చాలా మంది డాక్టర్స్ ఈ టాపిక్ మీద వీడియోస్ చేస్తుంటారు కదా! సో, ఇంకా పేషెంట్స్‌కి డౌట్ ఎందుకొస్తుంది అనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే స్టిల్ ఇప్పటికి కూడా పేషెంట్స్ అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు తీసుకోవచ్చా లేదా? ఒకవేళ తీసుకుంటే ఏ టైంలో తీసుకోవాలి? ఎంత డోస్‌లో తీసుకోవాలి అని. సో, ఫైనల్‌గా ఒకసారి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తే బావుంటుందనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే. నేను డాక్టర్ కవిత. గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కుంకుమ పువ్వులో క్రోసిన్ అని, సాఫ్రనాల్ అని ఒక 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో, ఈ కాంపోనెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే, కుంకుమ పువ్వుకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 2 ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల జనరల్‌గా ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ వస్తుంది కదా! సో, ఈ మెడ చుట్టూ వస్తూ ఉంటది. ఫేస్ పిగ్మెంటేషన్ ఇవన్నీ. సో, ఈ సార్ట్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనేది కూడా కొంతవరకు తగ్గడానికి హెల్ప్ చేస్తది. ఎర్లీ ప్రెగ్నెన్సీలో జనరల్‌గా మార్నింగ్ సిక్‌నెస్ ఉన్నప్పుడు పేషెంట్స్‌కి కడుపు ఉబ్బరంగా ఉండడము, లేకపోతే గ్యాస్ ఫార్మేషన్ ఉండడం లాంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటాం కదా! సో, కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఈ సింప్టమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో, అందువల్ల పేషెంట్స్‌కి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆకలి కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కొంతమంది ఆడవాళ్ళలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇరిటబుల్‌గా ఫీల్ అవ్వటం గానీ, లేకపోతే యాంగ్జైటీ, కొన్ని సార్లు డిప్రెసివ్‌గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే కుంకుమ పువ్వు ఇవ్వటం వల్ల వాళ్ళ హార్మోన్ లెవెల్స్ అంటే సెరటోనిన్ అని, డోపమిన్ అని ఒక 2 రకాల హార్మోన్స్ ఉంటాయన్నమాట. సో, వీటిని మనం ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో, వాళ్ళలో మూడ్ అనేది స్టెబిలిటీ వస్తుంది. అంటే వాళ్ళు మంచిగా ఉన్నామనే ఫీలింగ్ అనేది వాళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది. జనరల్‌గా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్‌లో సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనే కంప్లెయింట్ కూడా చూస్తూ ఉంటాం కదా! సో, ఈ పేషెంట్స్‌లో గనక మనం కుంకుమ పువ్వు ఇస్తే, కుంకుమ పువ్వు కార్టిజాల్ అనే హార్మోన్ లెవెల్స్‌ని తగ్గిస్తది. అలాగే మెలటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీనివల్ల వాళ్ళు త్వరగా నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తది. అలాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ ఇదే కార్టిజాల్ లెవెల్స్ తగ్గడం వల్ల స్ట్రెస్ తగ్గడంతోటి సో, వాళ్ళలో బీపీ లాంటివి వచ్చే టెండెన్సీ ఉన్నా కూడా కొంతవరకు అది స్టేబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ జనరల్‌గా బాడీ రిలాక్స్ అయినప్పుడు బాడీలో క్రాంప్స్ ఏమన్నా ఉంటే గనక అవి కూడా రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఓన్లీ మదర్‌కే బెనిఫిటా? బేబీకి ఏం లేవని అనుకుంటున్నారా? సో, జనరల్‌గా మదర్ హ్యాపీగా ఉండి, సరిపడినంత నిద్ర ఉండి, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోగలిగి, హ్యాపీ మూడ్‌లో ఉంటే ఖచ్చితంగా బేబీ కూడా హెల్తీగా గ్రో అవుతుంది. సో, అందువల్ల ఓవరాల్‌గా మదర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటం కాదు, బేబీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి కుంకుమ పువ్వు అనేది హెల్ప్ చేస్తుంది. కానీ మీరందరూ అనుకున్నట్టు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఎందువల్లంటే బేబీ కలర్ అనేది జెనెటికల్‌గా డిసైడ్ అవుతుంది. అంతేగాని కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారనేది కేవలం అపోహ మాత్రమే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి గదా! అని మనం కుంకుమ పువ్వుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చని అనుకుంటున్నారా? సో, అది కూడా పొరపాటే. ఎందుకంటే కుంకుమ పువ్వుని చాలా తక్కువ డోసేజ్‌లో మాత్రమే తీసుకోవాలి. సో, ఇప్పుడు జనరల్‌గా కుంకుమ పువ్వు అని అంటున్నాం కానీ, మనం కంప్లీట్‌గా పువ్వుని ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోము. పువ్వులో ఉండే ఒక భాగం అనమాట. అంటే స్టిగ్మా అనే ఒక పార్ట్ ఉంటుంది. సో, ఓన్లీ ఆ పార్ట్‌ని ఎండబెట్టిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేస్తాం అనమాట. సో, అదే మనం వాడే కుంకుమ పువ్వు. సో, అలాంటి స్టిగ్మా అనేవి 2 లేదా 3 స్ట్రాండ్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ ఇలా ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే మనకి ఒక్క ఫ్లవర్ నుంచి ఒక 3 స్ట్రాండ్స్ ఒస్తాయి. సో, అందుకని మనకు ఆల్మోస్ట్ ఒక 1 గ్రామ్ కుంకుమ పువ్వు రావాలంటే చాలా ఫ్లవర్స్ కావాల్సుంటుంది. అందువల్ల కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పెంచే వాతావరణాన్ని బట్టి, పెంచే ఏరియాస్‌ని బట్టి వాటి కాస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుందనమాట. అంటే క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. సో, ఇది చూసారా? ఆహ్, ఇలా ఉంటదనమాట. మనకి కుంకుమ పువ్వు అనేది ఇలా ఫైబర్స్ లాగా అవైలబుల్‌గా ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానిలా కనిపిస్తుంది కదా! దీన్ని ఒక స్ట్రాండ్ అంటాం అనమాట. సో, ఇలాంటి స్ట్రాండ్స్ జస్ట్ ఒక 3 తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఇట్లా తీసుకోవాలనమాట. ఇలా. ఇలా ఒక 3 ర్యాకలు మాత్రమే తీసుకోవాలి. సో, థట్ టూ ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్‌గా 2-3కి మించి ఎక్కువగా తీసుకోకూడదు. సో, ఇలా 3 ర్యాకల్ని మాత్రమే మనం మిల్క్‌లో కలిపి తీసుకోవాలనమాట. సో, జనరల్‌గా కుంకుమ పువ్వులేంటంటే ఎంప్టీ స్టమక్ మీద తీసుకోకూడదు. ఎందుకంటే వీటికి గ్యాస్ట్రిక్ లైనింగ్ అంటే మన అన్నం పేగు లైనింగ్ ఉంటుంది గదా! సో, దాన్ని ఇరిటేట్ చేసే నేచర్ ఉంటుందనమాట. అందువల్ల మీరు ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటే మీకు వామిటింగ్స్ అవ్వటం గానీ, లేకుంటే వికారం ఎక్కువైపోవటం అనేది అవుతూ ఉంటది. సో, మార్నింగ్ సిక్‌నెస్ ఎక్కువగా ఉంటే ఇంకా ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట. అందువల్ల కంపల్సరీ ఫుడ్‌లో మాత్రమే తీసుకోవాలి. అండ్ థట్ టూ ప్రెగ్నెంట్ ఉమెన్‌లో ఏంటంటే స్పెసిఫిక్‌గా పాలతో కలిపి తీసుకుంటే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. పాలతో కలిపి తీసుకునేటప్పుడు ఎట్లా అంటే
ఇప్పుడు సపోజ్ మీరు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలనుకున్నప్పుడు, దానిలో ఒక పావు వంతు పాలని మంచిగా బాయిల్ చేసి స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాత దానిలో ఒక 2, 3 ఈ రేకలు వేసేసి ఒక 15 మినిట్స్ పాటు అలానే ఉంచి, ఆ కలర్ అనేది డిఫ్యూజ్ అవుతుందనమాట పాలలోకి. సో, అప్పుడు మిగిలిన పాలు గోరువెచ్చటి పాలు యాడ్ చేసుకొని తీసుకోవాలి. సో, అలాగా గోరువెచ్చటి పాలలో ఒక 2, 3 కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ ఏసుకొని మిల్క్‌తో తీసుకుంటే బెటర్ అనమాట. ఈ విధంగా కుంకుమ పువ్వుని పాలతో పాటు ఏదైనా ఫుడ్ తీసుకున్నాక తీసుకుంటే మీకు ఆ వికారంగా ఉండడం లాంటి సెన్సేషన్ కూడా ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీలో ఏ టైం నుంచి స్టార్ట్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు. సో, ప్రెగ్నెన్సీలో ఏంటంటే జనరల్‌గా ఫస్ట్ 3 మంత్స్‌లో కొంచెం ఆల్రెడీ మనకి పొట్టలో క్రాంప్స్ లాగా వస్తూ ఉంటాయి కదా! సో, కుంకుమ పువ్వులో ఉండే ఈ 2 కాంపోనెంట్స్ ఏవైతే బెనిఫిట్స్ ఉండే కాంపోనెంట్స్ ఉన్నాయో, అదే క్రోసిన్ అండ్ సాఫ్రమాల్ వల్ల ఏంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్‌గా ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యేలా కూడా ఈ కాంపోనెంట్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో, కొన్ని సార్లు క్రాంప్స్ రావటం వల్ల ఇంకొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అబార్షన్ టెండెన్సీస్ లాంటివి ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ 3 మంత్స్‌లో జనరల్‌గా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో, థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ నుండి మీరు సేఫ్‌గా కుంకుమ పువ్వుననేది మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వుని ఏ టైంలో తీసుకోవాలి అనే విషయానికొస్తే, మీకు గనక ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటే మీరు మార్నింగ్ టైమ్ తీసుకుంటే బెస్ట్. అదే గనక మీకు నిద్ర పట్టడంలో గనక సమస్యలుంటే నైట్ టైమ్ తీసుకుంటే మంచిదనమాట. అండ్ అలాగే ఒకవేళ కుంకుమ పువ్వుని గనక ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇన్‌కేస్ మీరు గనక కుంకుమ పువ్వుని రోజుకు 2, 3 స్ట్రాండ్స్ కన్నా ఎక్కువగా తీసుకుంటే, ఆ కాంపోనెంట్స్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల మీకు వికారంగా ఉండడం గానీ, వామిటింగ్స్ అవ్వడం గానీ జరగొచ్చు. అండ్ అలాగే యూట్రైన్ కాంట్రాక్షన్స్ వస్తాయి. సో, ఇలా కాంట్రాక్షన్స్ రావడం వల్ల ఏంటంటే, మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉంటే గనక అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నెలలు పెరుగుతున్న వాళ్ళైతే గనక నెలలు నిండకుండా డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ 100% కుంకుమ పువ్వుని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళెవరు అంటే, మీకు కనుక ప్రీవియస్ హిస్టరీలో అబార్షన్ హిస్టరీస్ ఉన్నా, లేదా నెలలు నిండకుండా డెలివరీ అయ్యే హిస్టరీస్ ఉన్నా, లేదా ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో థ్రెటన్డ్ అబార్షన్ అంటాం. అంటే బ్లీడింగ్ అవ్వటం లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, లో లైయింగ్ ప్లజెంటా గానీ, ప్లజెంటా ప్రీవియా గానీ, కొన్నిసార్లు గర్భాశయం లూజ్ అవ్వడం అంటే సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ కానీ. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వుని స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి కుంకుమ పువ్వుకి అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది. సో, అలర్జీస్ ఉన్న పేషెంట్స్ కూడా కుంకుమ పువ్వుని స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేయడం మంచిది. అందువల్ల మీరు ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వుని సేఫ్‌గా రోజుకి 2, 3 స్ట్రాండ్స్‌కి మించకుండా తీసుకోవచ్చు. థాట్ టూ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తే సేఫ్ అనమాట. సో, ఐ హోప్ ఈ వీడియోతో మీ అందరికీ ఉన్న డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ డౌట్స్ అన్నీ గనక క్లియర్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థాంక్ యూ.